ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. దేవుని వాక్యము రెండంచెలు గల ఖడ్గం అండి. దేవుని వాక్యము చెప్పే వారికి వర్తిస్తుంది, వినేటువంటి వారికి కూడా వర్తిస్తుంది. మనము దేవుని వాక్యము చెప్పేటువంటి బిడ్డలుగా ఉన్నప్పుడు ఫస్ట్ మనల్ని మనము పరిశుద్ధపరచుకునే బిడ్డలుగా ఉండాలి. మనము వాక్యానుసారంగా జీవిస్తున్నామా లేదా, మనము ఉండి వాళ్ళకి చెప్తున్నామా లేదా, మనము లేకుండా వాళ్ళకి చెప్తున్నామని మనల్ని మనం ఆత్మ పరీక్షణ చేసుకోవాలండి. దేవుడికి లెక్క చెప్పాలి. దేవుడికి లెక్క ప్రతి ఒక్క బిడ్డ వాక్యం చెప్పే, ఆయన పిలుచుకున్న ప్రతి ఒక్క బిడ్డ వాక్యం చెప్పే ప్రతి ఒక్క బిడ్డ దేవుడికి లెక్క చెప్పాలి. నేను నా పేరిటను వాక్యం చెప్పావు కదా, మొట్టమొదటిగా నువ్వు అలా ఉన్నావా, ఇతరులను గద్దించేది కాదు, నిన్ను నువ్వు చూసుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇతరులకి మనము ఒకేళ్ళు చూపించే ముందు ఈ మూడేళ్ళు మనల్ని చూపిస్తాయండి. మనము పర్ఫెక్ట్గా ఉంటే దేవుడు కూడా ఆశీర్వదిస్తాడు. దేవుని సేవలో కూడా మనం ఆశీర్వదింపబడతాం. రెండంచెల ఖడ్గము మనం ఈ లోకంలో సూటిగా చెప్పేటువంటి బిడలుగా ఉండాలండి. మనము భయపడి వరే వాళ్ళు ఏమనుకుంటారో, లేదా వాళ్ళ సంఘానికి రారో, లేదా వాళ్ళు ఏమన్నా మన మాటలు విని వాళ్ళు బాధపడతారో అని మనము అలా చెప్పకూడదు. కానీ మనం సూటిగా గద్దించే బిడలుగా ఉండాలి. ఏమంటే వాళ్ళు మనము చనిపోతామా, మన మాట చెప్పకుండా చనిపోతామో తెలియదు, లేకుంటే వాళ్ళు చనిపోతారో తెలియదు, లేకుంటే దేవుడు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి వాక్యాన్ని దేవుడు ఏదైతే ఉందో కుండ పగలగొట్టి వాక్యం చెప్పే బిడలుగా ఉండినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకం తండ్రి, రెండంచెలు గల ఖడ్గమయ్యా నీ వాక్యమయ్యా. వేసే మేము కానీ తప్పు చేస్తే ఆ ఖడ్గము వేసే దేవుని సేవకుల గొంతును కూడా కోసేస్తుందయ్యా, ఎదురు వాళ్ళని కూడా కోసేసేటువంటి వేసే కత్తయ్యా. దేవుని వాక్యము నిప్పుతో సమానం కాబట్టి ఆ వాక్యాన్ని కొంతమంది కేర్లెస్ చేస్తారు, కొంతమంది వాక్యానుసారంగా జీవించరు, వాక్యానుసారంగా లోబడరు, వాక్యంలో మనుషులు బ్రతకరు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ క్రైస్తవులు ఏం చేస్తారంటేనయ్యా, ఇతరులకు బోధిస్తారు. నేనే సేవకుని, నేను చేయకుండా ఇతరులకు చెప్పేటువంటి దేవుని సేవకులను మార్చమని అడుగుతున్నామయ్యా. ఈ వాక్యానుసారంగా మేము బ్రతికి ఇతరులకు కూడా బోధించే భాగ్యాన్ని ప్రసాదించమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేసి, నీ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకో, దినకాలపు దేవునితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినమ్రతతో నా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్